రాజమండ్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకు అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు ప్రతిపాదించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఎంపీ పురంధేశ్వరి తన ఎంపీ లాడ్స్ నిధులతో జనరేటర్, అంబులెన్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వార్డుల్లో రోగులకు అందుతున్న వైద్యం తీరుపై ఆరా తీశారు. స్పెషలిస్ట్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ కొరత ఒక ప్రణాళిక ప్రకారం అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామంటున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ప్రధాన ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రిగా రాజమండ్రి సామాన్య ఆసుపత్రి ఉంది. అయితే ఇక్కడ రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతుంది. అయితే డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, సిబ్బంది కొరత ఉండడం. అయితే 10-15 రోజులకి కూడా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ ఆసుపత్రిలో పర్యటించడం, ఎప్పటికప్పుడు సమస్యలు ఇక్కడ పరిష్కరించే దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తుంది. అయితే ఒక్కొక్కటిగా సమస్య పరిష్కారం అవుతున్నప్పటికీ చాలా ప్రధానమైన సమస్యలు ఇంకా ఇక్కడ వెంటాడుతూనే ఉన్నాయి. అవి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏదైతే ఇది ఒక మెడికల్ కాలేజీగా, జనరల్ అంటే పెద్ద ఆసుపత్రిగా దీన్ని మారిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు రాలేదు. ఈ సౌకర్యాలన్నీ రావడానికి ఎంత టైం పడుతుంది, ప్రస్తుతం ఉన్న సమస్యలను అధిగమించడానికి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ కరెంటు పోతే మళ్ళీ కరెంటు రావడానికి ఇమీడియట్గా ఇది అవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ చెట్లు పడిపోతుంటే విద్యుత్ సరఫరా ఇబ్బంది కలుగుతుంది, రోగులకు ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇక్కడ దీన్ని అధిగమించడానికి ఒక అండర్ గ్రౌండ్ కరెంటు పాస్ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన వస్తుంది. దీని మీద ఏమంటారు? కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో గత 5 సంవత్సరాల వైసీపీ నిర్లక్ష్యం వలన హాస్పిటల్ ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. వర్షాలు పడినప్పుడు, చెట్లు ఒరిగినప్పుడు, ఈ పైప్ ఏదైతే ఎలక్ట్రికల్ లైన్స్ డిస్టర్బ్ అయినప్పుడు జనరేటర్ని మనం ఆన్ చేయలేము, ఎందుకంటే వాటిని మరమ్మతులు చేయాలంటే ఆన్ చేయలేం. కానీ ఆల్టర్నేటివ్గా అండర్ గ్రౌండ్ కేబుల్ పెట్టినట్లయితే 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది ఉండాలి ఇక్కడ అని ఆలోచించి దాని మీద టెక్నికల్గా ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా ఈరోజు ఎలక్ట్రికల్ ఎస్సీ గారిని కూడా తీసుకొచ్చి స్టడీ చేయమన్నాం. దగ్గరలో దాన్ని కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, 5 సంవత్సరాల వైసీపీ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒక రోగి వస్తే నవ్వుతూ పలకరింపు లేదు, ఒక రోగి అటెండెన్స్ వస్తే వాళ్ళు పట్టించుకునే నాదుడు లేడు. మ్యాన్ పవర్ కొరత, అంటే డాక్టర్స్ కొరత, నర్సెస్ కొరత, ఎక్విప్మెంట్ కొరత, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇచ్చే డాక్టర్స్ కొరత. ఇన్ని సమస్యల నడుమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్స్ని డెప్యుటేషన్ మీద తెచ్చుకుంటున్నాం, నర్సెస్ రిక్రూట్మెంట్ మొదలుపెట్టాం, సిఎస్ఆర్ నిధుల కింద ఈ రోజున డిఫరెంట్ సంస్థల నుంచి తీసుకొస్తా ఉన్నాం. మా ఎంపీ గారు 10 నెలల్లో డిపార్ట్మెంట్ వారు ఆవిడని అడగకుండా ఆవిడే అవగాహన చేసుకొని 2 కోట్లు విలువ చేసే, అంటే సుమారు 62.5 kV జనరేటర్, ఇన్వెంటర్స్, అంబులెన్స్ అన్నీ కూడా ఆవిడిస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కటిగా అవగాహన చేసుకుంటూ సరిచేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అల్లాద్దీన్ అద్భుత దీపం అయితే మా దగ్గర లేదు. 5 సంవత్సరాలు వాళ్ళు ఈ హాస్పిటల్ని ఒక వెంటిలేటర్ మీద పడుకోబెట్టేసి మాకు అప్పచెప్పారు. దాన్ని ఇప్పుడు ఐసీయూలోకి తీసుకొచ్చాం. అంటే ఐసీయూలో తీసుకొచ్చామంటే ఏంటి, ఇంకా చాలా సరి చేయాల్సినవి ఉన్నాయనే చెప్తున్నాం. మేము వైసీపీ మాదిరిగా ఇంత చేసి అబ్బో అద్భుతం అని చెప్పట్లా. ఇంకా సరి చేయాల్సిన కార్యక్రమం చాలా ఉంది. ఎంపీ గారి సహకారంతో, మా కూటమి నాయకుల ఒక సహకారంతో అధికారులందరినీ కూడా సమాయత్తం చేసుకుంటూ చేయడం జరుగుతూ ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీ సాక్షికి ఈ సమస్యని లేవనెత్తాం. ఒక నోడల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయించుకున్నాం. అంటే ఇప్పటికీ కూడా కొంచెం ముఖ్యమైన కేసులు, అంటే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కేసులు ఇప్పటికీ కాకినాడ రెఫర్ చేస్తున్నారు. ఇంకా కాకినాడకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందంటే ఎలా చూడాలి? అంటే స్పెషలిస్టులు ఎప్పుడు మన ఆసుపత్రికి వస్తారు? ఇంకా నర్సులు కూడా చాలామంది తక్కువ ఉన్నారు, ఎప్పుడు భర్తీ చేస్తారు? హాస్పిటల్లోని ట్రీట్ చేయలేని కాకినాడకి వెళ్ళడం అన్నది చాలా బాధాకరం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని వెళ్ళడం ఏంటన్నది. ఐఎంఏ వారు ఎవరైతే రాజమహేంద్రవరం టీం ఉన్నారో వాళ్ళని సంప్రదించి అభ్యర్థించడం వలన ఈరోజు ఐఎంఏ వాళ్ళు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన పిలుపు మేరకు, కూటమి పిలుపు మేరకు వచ్చి సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. దానివల్ల కాకినాడకి వెళ్ళే కేసెస్ గణనీయంగా తగ్గుతూ ఉన్నాయి. మీరు ఒకటే అవగాహన చేసుకోవాలి, గత 5 సంవత్సరాలు ఓపీ ఎంత ఉంది పర్ డే, ఇప్పుడు ఎంత ఉంది? ఈరోజు ఓపీ 1500 చూస్తూ ఉన్నారు ఒక రోజులో. అంటే ఎందుకు పెరుగుతూ ఉంది?
దగ్గరలో అంబులెన్స్ నెక్స్ట్ విజిట్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి 15 రోజు ఆ రోజున అంబులెన్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ పిలుస్తాం, అధికారుల దృష్టిలోనే మాట్లాడతాం, సమక్షంలో మాట్లాడతాం, మీడియా సాక్షిగానే రికార్డెడ్గా చేస్తాం. తప్పు చేస్తే చర్యలు తప్పు. అంటే మొత్తం ఈ సమస్యలన్నీ పరిష్కారం కావడానికి మీరు మొత్తం గత 10 నెలలుగా తిరుగుతున్నారు, 15 రోజులుగా సారి తిరుగుతున్నారు. అంటే దశల వారీగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మొత్తం ఈ అంటే పోస్టులు భర్తీలు కావచ్చు, ఎన్నాళ్ళు పట్టచ్చు దీన్ని గాల్లో పెట్టడానికి? అతి దగ్గరలో చేస్తాం. అమరావతి రాజధాని 3 రాజధానులు చేస్తానాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని రోజుల్లో కట్టాడు? ఉందా? ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి నేను మాట ఆయనలాగా ఇచ్చేసి లేకపోతే వైసీపీ మాదిరిగా ప్రజలు మభ్య పెట్టను. అతి దగ్గరలో అన్నిటికీ పరిష్కారం చూపిస్తాం. అవసరం మేరకు ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చి పదే నేను 15 డేస్ అనుకున్నాను, ఎవ్రీ మంత్ ఆవిడ కూడా వచ్చి ఆవిడ కూడా చేయాల్సిన కార్యక్రమం అతి దగ్గరలో సమస్యలన్నీ పరిష్కరించాలన్న సంకల్పంతో పనిచేస్తా ఉన్నాం. అది తప్పకుండా నెరవేరుతుందనైతే మాత్రం విశ్వాసం నాలో ఉంది. ఇది రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నది. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లోనే మొత్తం సమస్యలన్నీ అంటే ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ సిబ్బంది కావచ్చు, అలాగే ఇక్కడ ఏదైతే అంబులెన్స్లు కొంత సిండికేట్గా ఏర్పడి రోగుల్ని ఇబ్బంది పడుతున్న పరిస్థితి కావచ్చు, ఇప్పుడు మార్చి దగ్గర జరుగుతున్న వ్యవహారాన్ని బయటపెట్టి వారిని సస్పెండ్ చేయడం, ఇలాంటి సంఘటనలన్నీ జరిగినాయి. త్వరలోనే మొత్తం సమస్యలన్నీ పరిష్కారానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ మినిస్టర్, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.